అడిగిన వారందరికీ జిల్లాలు ఇస్తున్న సీఎం కేసీఆర్ కల్వకుర్తిని రెవెన్యూ డివిజన్గా ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు ఎమ్మెల్యే వంశీచంద్రెడ్డి. కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ కావడానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న తానే అడ్డంకైతే పదవికి రాజీనామా చేసేందుకు కూడా సిద్ధమే అని మరోసారి ప్రకటించారు. దసరా పండుగ రోజు ప్రజలెవరూ తనను తిట్టవద్దని డిమాండ్లున్న జిల్లాలను ఏర్పాటు చేస్తామన్న సీఎం కేసీఆర్ అదే స్ఫూర్తితో కల్వకుర్తిని రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని వంశీచంద్రెడ్డి కోరారు. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ గందరగోళం మొత్తానికి కారణం ఈ యొక్క మొత్తం ప్రక్రియకు సంబంధించి శాస్త్రీయత లేకపోవడం, ఏ నియమ నిబంధనలు కానీ, ఏ గైడ్ లైన్స్ కానీ, ఏ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ లేకుండా చేయకపోవడం, పిచ్చేడు చేతిలో రాయి అన్నట్టుగా ఈ వ్యవహారం మొత్తం ఉంది. మేము కూడా పండుగ చేసుకోవాలి, మాకు కల్వకుర్తికి రెవెన్యూ డివిజన్ ఇచ్చి మేము పండుగ ఏర్పాటు చేసుకునేటట్టుగా చేయండి అని గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతూ, ప్రతి సంవత్సరం కల్వకుర్తిలో 10,000 మంది మేమందరం కలిసి రావణాసుని దహనం మేము చేయడం జరుగుతుంది. నేను ఈ సందర్భంగా కోరేది ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, ఈ సంవత్సరం కూడా కల్వకుర్తి ప్రజలందరం కలిసి రావణాసురునినే కాల్చేటట్టుగా నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని మీ ద్వారా కోరడం జరుగుతుంది.